ఇన్స్టాలో బాలికలను ట్రాప్ చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో ఓ బాలికపై పవన్ అలియాస్ తరుణ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను మోసం చేసి 3 నెలలుగా పరారీలో ఉన్న అతడిని స్నేహితుడు ఇన్స్టా పోస్ట్ ద్వారా పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల్లో నిందితుడిపై 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. 5 యువతులతో ప్రేమ వ్యవహారాలు, మరో యువతితో వివాహమైనట్లు పోలీసులు గుర్తించారు. రిచ్ కిడ్ కేసు తరహాలో యువతులను టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పవన్ పై చోరీలు, చైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నట్లు తేలింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఇన్స్టాగ్రామ్ లో బాలికలకు వల వేసి మోసం చేస్తున్న మాయగాడు పవన్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే పవన్ ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఈ మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ తర్వాత వారి ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు మెసేజ్లు చేయడం, ఆ తర్వాత వారిని ట్రాప్ చేయడం, ట్రాప్ చేసిన తర్వాత వారిపై లైంగిక దోపిడీకి పాల్పడిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్ళడం, ఇతనికి సంబంధించినటువంటి నేర చరిత్ర అంటూ కూడా ఇప్పటికే పోలీసుల నుంచి మనకు ఒక సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇతను సుమారుగా ఈ 6 నెలల కాలంలోనే ఇతని మీద 2 పోక్సో కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఒక బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇతని మీద కేసు నమోదు చేశారు. ప్రధానంగా బాధితురాలని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మైనర్ బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇతనికి సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఆధారంగానే ఇతని మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఫ్రెండ్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ మీద నిఘా పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి లీడ్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. సో ప్రధానంగా ఇతనికి సంబంధించినటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారు, గతంలో కూడా ఎంతమంది తర్వాత లైంగిక దోపిడీకి పాల్పడ్డారనేటువంటి అంశాల మీద కూడా ప్రజెంట్ బంజారాహిల్స్ పోలీసులో దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఒక పోక్సో కేసు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇతనికి పెళ్లైనప్పటికీ కూడాను ఈ మైనర్ బాలికలను ట్రాప్ చేసి వారిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్న తర్వాత ప్రేమ అంటూ వేధించడం, తర్వాత లైంగిక దోపిడీకి పాల్పడిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఇతను తస్కరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇతనికి సంబంధించినటువంటి నేర చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. చోరీలు, ఆ తర్వాత చైన్ స్నాచింగ్ కేసుల్లో కూడా ఇతనికి సంబంధించినటువంటి ప్రమేయం ఉండడంతో ఆ కేసుల మీద కూడా ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు. గతంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రిచ్ కిడ్ కేసు మనం చూసాం. ఇందులో ప్రధానంగా మైనర్ బాలికలను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కి తరలించారు. వారంతా కూడా జైల్లో ఉన్నారు. సేమ్ ఈ కేసు కూడాను రిచ్ కిడ్ తరహాలోనే ఉండడంతో పోలీసులు ఈ అంశం మీద దృష్టి సారించారు. ఇతనికి సంబంధించినటువంటి బాధితులు ఎంతమంది, ఇతను ఇంకా ఎంతమందిని మోసం చేశాడు అనేటువంటి అంశాల గురించి ఇప్పటికే ఆరా తీస్తూ ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి మొబైల్ కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బాలికలను ట్రాప్ చేయడం, ఆ తర్వాత వారిని వేధించడమే కాకుండా వారి వద్ద నుంచి డబ్బులు, బంగారాన్ని దోచుకోవడం ఇతను నైజం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అతనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. శంకరి, రైట్ శశి.